దొంగతనం చేయటం తప్పురా సార్. నేను దొంగ కదా సార్, మీ పర్సు కింద పడిపోతుంటే తీస్తారా? జేబు కొట్టింది కాకుండా మళ్ళీ లాజిక్ ఏంట్రా నీకు? అయ్యో పాపం ఒక్కడిని చేసి కొడుతున్నారు, వెళ్ళి ఆపండి. ఆగండి ఆగండి ఆగండి, అతను దొంగిలించింది నా పర్స్, మీరెందుకు కొడుతున్నారు? సార్ వీడి గురించి మీకు తెలియదండి, వీడు నిజంగా దొంగే. వీడి సంగతి మాకు వదిలేండి సార్, నేను చూసుకుంటా వీడిని. ఆగండి ఆగండి. ఏరా ఉదయమటవా వాళ్ళకి? వద్దు సార్, మీకు దండ పెడతారు, చంపేస్తారు, తీసుకోండి. ఏడబై కానొస్తలేరు. అరే చల్ హట్. నాకేమెరకనా, నేను వెతున్నా. క్షమించమన్నాడుగా, మీరు వెళ్ళిరండి వెళ్ళిరండి. చూడు బాబు, ఈ జేబులు కొట్టే తెలివితేటల్ని నిజాయితీగా బతకడానికి ఉపయోగించు. అలాగే సార్. అరే గాడున్నారు బే. నమస్తే కాకా. నమస్తే చిన్నమ్మా. బాగున్నారా? మాకేందమ్మా మస్తుకున్నాం. అరే నువ్వేడేం చేస్తున్నావు బే? ఇతను నీకు తెలుసా? రే సాలేగాడు ఈడేం చేస్తుండ్రా? చూడు బాబు, దెబ్బ బాగా తగిలినట్టుంది, మాతో రా. నా కొడుకు పెద్ద డాక్టర్, వాడికి చూపిస్తాను. అరే ఈ అవలగడేంద్ర అమ్మడే వస్తుండు. రాని రాని గానికి ఆడనేసి పాట పెడదాం. అరే లొల్లు చేయకుండా కాకా రాయే. పర్వాలేదు, కొత్త బొద్దు కూడా పెట్టించారు. గదేం లేదు కాక, మీ టెలిగ్రామ్ అందినాక పాత బడు కొత్త రంగేసినాం గంతే. ఇదేనయ్యా నా కొడుకు హాస్పిటల్. ఆ బోర్డు మీద ఏముందో చదువు. ఏలు ముద్ర మనకే రాదు. చదువు రాదా? నేను చదువుతానులే. సత్యప్రసాద్ చారిటబుల్ హాస్పిటల్, ఈయన పేరే. ఇప్పుడు సంతోషంగా ఉందా? పదండి, నా కొడుకుని చూడాలి. నా కొడుకు కూడా ఊరి నుంచి పారిపోయి వచ్చాడు, కానీ వాడు నీలాగా జేబు దొంగ కాలేదు, కష్టపడి చదివి డాక్టర్ అయ్యాడు. నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. కోసి పోస్ట్లో పంపిస్తాను. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, మా బాబు పెన్ మింగేసాడు, ఏం చేయమంటారు? పెన్సిల్ రాసుకోమను. ఎలావమ్మా? అలాగేనండి. ఎవడ్రా ఎవరికి ట్రైనింగ్ ఇచ్చింది? సిస్టర్, దీన్ని నేను కావాలా? మీరు మేనేజ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. అమ్మా నానా. వాట్ డాక్టర్? అమ్మా నాన్న వస్తున్నారు, నాకు చెప్పలేదు. మీరు మస్తు బిజీ కదా డాక్టర్, మేము పోయి తీసుకొచ్చినా. ఓ థ్యాంక్ యూ డాక్టర్. ఏమ్మా బాగున్నారా? మేం బాగున్నావురా, నువ్వెలా ఉన్నావు? నాకేమ్మా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ డాక్టర్ అట్లా అంటాడు గానీ పొద్దు ఒకల పేషెంట్ల గురించి ఆలోచిస్తాడు. పండుకున్నప్పుడు మెళ్ళకి వెళ్ళి స్టెత్ కూడా తీయడు. కరెక్టేనా డాక్టర్? కొంచెం జర ఎక్కువైందిలే అనుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు, ఇతనికి దెబ్బ తగిలింది, కొంచెం చూడు. అలాగే నాన్న. నువ్వు శంకర్ ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు. మల్హోత్రా చాలా మంచి డాక్టర్, ఆయన చూసుకుంటారు. మీరు బాగా అలసిపోతున్నారు, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏమి రెస్టో, ఈ మధ్య మీ నాన్నకి బాగా ఆయాసం వస్తుందిరా. అట్లయితే మంచి డాక్టర్ చూద్దాం. యా యు ఆర్ రైట్. కరెక్ట్. అదేమిట్రా నువ్వున్నావుగా? అది అంటే నాన్న, కొడుకు తండ్రికి వైద్యం చేయడం అంటే అది అంత యునో ఇట్స్ నాట్. మరి డాక్టర్ చదవటం దేనికి? మీరు చదివలేదు కదా. అంటే నేను ఛాలెంజ్ చేసి స్వయం కృషితో తనకు తానుగా డాక్టర్ గారి ఉద్దేశం అన్నమాట. థ్యాంక్ యూ డాక్టర్. ఏమైంది? కొడుతుండ్రు. కుడుతున్నారమ్మా. కుట్లు కుట్టేటప్పుడు కొంచెం నొప్పిగా ఉంటుంది కదా, గంతికి అరుస్తుండ్రు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. తెచ్చాను, మొత్తం 5 లక్షలు తీసుకొచ్చాను, మీకు దండం పెడతాను, మా ఆయన వదిలేయండి. చేసేస్తానన్నా. చూడమ్మా, డబ్బుతో మనుషుల ప్రాణాలు కాపాడగలం అనుకుంటే ఈ లోకంలో డబ్బున్న వాళ్ళకి చావే ఉండదు. అయినా మీ ఆయనకు వచ్చిన కష్టం ఏమీ లేదు. డాక్టర్ మధుసూదన్, ఆ కేసు మీరు చూసుకోండి. థ్యాంక్ యూ. రావదినా? వదినా అవుదినా? గట్ రారాదు చెబుతా. వెళ్ళమ్మా, అన్నింటికీ పైన భగవంతుడున్నాడు, ఇక్కడ డాక్టర్లున్నారు. నీ భర్తకి ఏమీ కాదు, వెళ్ళు. ఏమైందిరా ఆవిడ భర్తకు? కొవ్వు పట్టిందానా, కోసి తీసేసాం. ఓ, లెక్క బరాబర్ ఉంది కదా.
కరెక్ట్ గా ఉంది. మా ఆయన ఎక్కడ? నువ్వేం ఫిగర్ చేయకు, పోయి కారులో కూర్చో, 2 నిమిషాలలో వస్తాడు. ఏమైనా గలత్ అయిందంటే నరాలు తీస్తా. అబ్బే సాలే, మళ్ళీ గిట్ట కనిపించినావంటే బొక్కకు నీళ్ళు పోస్తాడట. చల్ చల్. ఇంతమంది జీవితాలు నీ చేతుల్లో ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోరా. అలాగే. నమస్తే బాబాయ్ గారే. నమస్తే. అరే, నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా నువ్వు ఇక్కడే ఉన్నావు. నీ కాళ్ళు ఇంకా బాగోలేదా? చచ్చిపడిపోయిన కాళ్ళు అంత తేలిక ఎలా నయం అవుతాయి? మీరు పదండి, రామ్మా. పర్వాలేదు, కొంచెం అయితే పంచండి వచ్చింది. అద్భుతం, మహా అద్భుతం. ఒక డాక్టర్ గా నా వల్ల కాని పని నాన్నగారు వల్ల అయిందమ్మా. నాన్న, అనుకోని సంఘటనలో ఇలా షాక్ వల్ల కాళ్ళు వస్తాయని మా ఎంబీబీఎస్ చెప్పేవారు. అలాగా? యా, బ్రెయిన్ సిండ్రోమ్ ఆఫ్ న్యూరలాజికల్ సిండ్రసిస్. ఈ సంతోషంలో నేను చెట్లకెత్తాను, పుట్లకెత్తాను, మొత్తం ప్రపంచాన్ని చుట్టేస్తాను. నా కాళ్ళు వచ్చాయి. నాన్న, అరే బాబు, అరే అలా ఎగరకూడదురా. ఇప్పుడే వచ్చిన లేత కాళ్ళు కదా, ఆ కాళ్ళతో ఇంకా నా పని ఉంది. నాన్న, మీరు పైకి వెళ్ళండి. బాబాయ్ మీరు ఉండండి. వెళ్ళిరా. బాబాయ్ మీరు ఉండండి. బాబాయ్ మీరు వీడి సౌండ్ రావడం పొమ్మట్రా.